అమరావతి టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై వర్క్ షాప్ జరిగింది. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, అబ్జర్వర్లు, బీఎల్ఏలకు ఎస్ఐఆర్ పై శిక్షణ ఇచ్చారు. ఓటర్ల జాబితా రివిజన్ పై పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్లోనూ కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలన్నారు ముఖ్యమంత్రి. 2002 ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకుని ఎస్ఐఆర్ ప్రక్రియను చేపడుతున్నారని చంద్రబాబు తెలిపారు. జూలై 14లోగా 2 సార్లు ఓట్ల మ్యాపింగ్ చేస్తారన్నారు. ఈ 2 సార్లు మ్యాపింగ్ జరిగేలోగా ఓట్ల చేరికలు పర్ఫెక్ట్గా పూర్తి కావాలన్నారు చంద్రబాబు. ఓట్లు నమోదు చేసుకోవడం ఓటర్ల బాధ్యత అయితే ఓట్ల చేరికలపై ప్రజలకు అవగాహన కల్పించడం రాజకీయ పార్టీగా మన ప్రాథమిక బాధ్యత అన్నారు. ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేయగలమన్నారు చంద్రబాబు. ఎస్ఐఆర్ పై ప్రతిరోజు మానిటర్ చేస్తామన్న సీఎం మన ఓట్లు ఉన్నాయా లేవా అనేది నిరంతరం చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో స్థానికులు వివిధ రకాల కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్తారని వారి ఓట్లను నమోదు చేసుకున్నారో లేదో గమనించాలన్నారు. పార్టీల మధ్య సమన్వయానికి ఎస్ఐఆర్ మొదటి టెస్ట్ అన్నారు చంద్రబాబు. అమరావతి టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై వర్క్ షాప్ జరిగింది. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, అబ్జర్వర్లు, బీఎల్ఏలకు ఎస్ఐఆర్ పై శిక్షణ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్లో అందిస్తారు. ప్రసన్న, అంటే ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సంబంధించి ఈ నెల 14వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా అలర్ట్ అయ్యాయి. సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. సభకు సంబంధించి ఎమ్మెల్యేలందరికీ ఒక వర్క్ షాప్ నిర్వహించడమే కాకుండా ఎమ్మెల్యేలందరూ అవగాహన పెంచుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఎవరి ఓట్లు పోతాయో, స్థానికులు చాలా మంది ఎవరైతే ఊరికి దూరంగా ఉండి పరిస్థితి వస్తుందో, ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉపాధి అవకాశాల మీద ఆధారపడి ఉంటారో వాళ్ళ ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలని చెప్తూనే కూటమిలో ఉన్న అన్ని పార్టీలు సమన్వయం చేసుకుని సర్వేక్షణలో ముందుకెళ్లాలని ఒక అభిప్రాయాన్ని ప్రధానంగా చెప్పారు. పార్టీల మధ్య ఏమైనా చిన్న చిత్తగా విభేదాలు ఉన్నా అవన్నీ పరిష్కరించుకొని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి దీని మీద విస్తృత ప్రచారం చేయాలి. దీని మీద ప్రతి వారం అవగాహనతో ఉండాలి. ఎమ్మెల్యేలందరూ కూడా దీని మీద విపరీతంగా అవగాహన పెంచుకుంటే కనుక జనంలోకి వెళ్ళినప్పుడు ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరి పేర్లు లేవు అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలకు కనుక దీని మీద అవగాహన లేకపోతే ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లు గల్లంతవుతాయో, ఎవరి పేర్లు వచ్చి చేరతాయో తెలియని పరిస్థితి ఉంది అని ఒక ఆందోళన కూడా ప్రధానంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్వేక్షణలో ప్రత్యేక క్యాంపెయిన్ చేయడంతో పాటు అవసరమైతే తన ఎలక్ట్రిక్ సైకిల్ మీద ప్రతి ఇంటికి కూడా తిరుగుతాను, దీనివల్ల ప్రచారం ముమ్మరంగా సాగడానికి వీలుంటుందన్న అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు సర్రకు సంబంధించి ఎలర్ట్ అయ్యాయి. కూటమిలో ఉన్న ప్రధాన పార్టీలు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ, ఈ 3 పార్టీలు ప్రధానంగా సమన్వయంతో ముందుకెళ్లాలన్న ఒక ఇండికేషన్ని చంద్రబాబు ఈ సమావేశంలో ఇచ్చారు. ఎందుకంటే జనసేన, టీడీపీ మధ్య క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో విభేదాలు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద మీద ప్రభావం చూపితే కనుక సమగ్రమైన ఓటర్ల జాబితా తయారు కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు పార్టీలు, ఆయా రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు జనసేన, టీడీపీ కానీ లేకపోతే బీజేపీ, జనసేన కానీ 3 పార్టీలు ఐక్యంగా ఉంటేనే ఓటర్ల జాబితా సమగ్రంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్న అభిప్రాయాన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలకు కూలంకుషంగా వర్క్షాప్ నిర్వహించారు. ప్రతి వారం కొన్ని నియోజకవర్గాల్లో అవగాహన తరగతులు ఉంటాయి. అవసరమైతే ముఖ్యమంత్రి సాక్షాత్తు తానే ఈ కార్యక్రమంలో అవగాహన పెంచడం మీద పాల్గొంటానని చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి సెక్షన్ ఉంటుంది,